ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. నమస్తే. ఆపత్కాలంలో అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థికంగా గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కరీంనగర్ జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. సో ఇటువంటి కేసులు ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదా అంటే ఇస్తుంది, చెక్కులను ఇస్తుంది, డబ్బులు మంజూరు చేస్తుంది. కాకపోతే లబ్ధిదారికి ఆ చెక్కు అందకుండా మధ్యలోనే మాయమవుతుంది. మరి ఈ యొక్క లబ్ధిదారులకు అందకుండా మాయం చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమార్కులు, సిఎంఆర్ఎఫ్ చెక్కుల మీద కన్నేసినటువంటి అక్రమార్కులు ఎవరు అంటే ఈ యొక్క ప్రజాప్రతినిధుల కింద ఉండేటువంటి సిబ్బంది, వాళ్ళే అక్రమార్కులు, వాళ్ళ ద్వారానే జరుగుతుంది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వందల వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మాయమైపోయాయి. పాపం చాలా మంది కష్టకాలంలో ఎంత వచ్చినా పర్వాలేదు, 10,000 వచ్చినా పర్వాలేదు, 20,000 వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఆ చెక్కులు ఇవ్వకుండా కాలయాపన చేసి అనేక సార్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని చెక్కులు ఇవ్వకుండా ఆ చెక్కులు కాజేసినటువంటి దొంగలు గత ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. అవి ఎమ్మెల్యేలకు తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా అనేది మనకు విషయం పక్కన పెడితే మొత్తానికైతే చాలా చెక్కులు మాయమైనవి. దాని మీద సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 22 నెలలు అవుతుంది. ఈ యొక్క 22 నెలల్లో కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితి నెలకొందంటే మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? ఈ రోజు కూడా ప్రధాన వార్తల్లో మనకి ఇదే కనబడుతుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్లో రోగుల చెక్కులు గోల్మాల్, కావాలనే కొందరు ఆపత్కాలంలో అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థికంగా గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ జిల్లాలో పక్కదారి పడుతుంది. రోగులకు వారి సంబంధికులకు సక్రమంగా అందకుండా చెక్కులు మాయమవుతున్నాయి. అయితే కావాలనే కొందరు వీటిని కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స తర్వాత దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి 6 నెలలు దాటినా అందడం లేదు. దీంతో రోగులు పలుమార్లు తిరిగి ఊరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ చెక్కులపై కన్నేసినటువంటి కొందరు సిబ్బంది, మధ్యవర్తులు, నాయకులు వాటిని చాకచక్యంగా కాజేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తరచూ ఆరా తీసేవారు కాకుండా అర్జీ చేసుకుని నెలల తరబడి కార్యాలయానికి వచ్చినా కూడా మీ చెక్కు రాలేదు, హాస్పిటల్లో పెండింగ్ ఉన్నది, సెక్షన్ లో పెండింగ్ ఉంది, ఈ తప్పులున్నాయి ఆ తప్పులున్నాయి అని చెప్పేసి వాళ్ళ చెక్కులు కూడా కాజేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎట్లా జరిగిందంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో దరఖాస్తు చేసుకొని చెక్ వచ్చినప్పుడు ఏదన్నా భక్తుల కార్తిక్, ఈ యొక్క భక్తుల కార్తిక్ అప్లై చేసుకుంటే వీళ్ళు దరఖాస్తు చేసినప్పుడు బి కార్తిక్ అనే అప్లై చేస్తారు. సిస్టమ్ లో కూడా అట్నే కొడతారు. కొట్టినప్పుడు చెక్ కూడా ఏమొస్తుంది? బి కార్తిక్ అనే వస్తుంది. బి కార్తిక్ మీద ఒక 50,000 రూపాయలు మంజూరైనాయి అనుకోండి. ఈ బి కార్తిక్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ, ఎంపీ ఆఫీస్ చుట్టూ, ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయం చుట్టూ తిరిగినా ఈ బి కార్తిక్ చెక్కు రాలేదు, హాస్పిటల్లో పెండింగ్ ఉంది, ఈ రీజన్స్ అన్ని చెప్పేటోళ్ళు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది. ఎమ్మెల్యే గారు అడిగితే చూడవయా అని చెప్పేసి ఆ పిఏకో పిఆర్ఓకి చెప్తే రాలేదు సార్ అంటాడు ఆయన. ఈ చెక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఈ బి కార్తిక్ అసలైనటువంటి లబ్ధిదారుడికి ఇవ్వకుండా ఎక్కడో ఒక బి కార్తిక్ అనేటువంటి వ్యక్తిని దొరకబెడతారు. దొరకబట్టి ఇవి అతను అకౌంట్లో వేస్తారు. ఆ 50,000లో 10,000 5,000 దొంగ కార్తిక్ ఇచ్చేసి ఈ యొక్క అసలు డబ్బులు ఈ యొక్క పిఏలు, పిఆర్ఓలు, సిఎంఆర్ఎఫ్ సిబ్బంది కాజేస్తున్నాయి. ఆ ఘటనలు వందలాది చెక్కులు అట్లా కొట్టేసారు. ఎందుకు అప్పుడు కొట్టేసారు అంటే అప్పుడు అకౌంట్ నెంబర్ కనుక ఇచ్చుంటే ఎవరైతే మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా అడుగుతారు కదా, అడిగినప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ఏదో ఈ చెక్కు మీద వేసి ఉంటే ఇంత ఘోరంగా చెక్కులు మాయమైనటువంటి పరిస్థితి ఉండపోవు కదా. సో ఇవన్నీ గ్రహించే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు ఏం చేసింది? ఇవన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా లబ్ధిదారి పేరుతో పాటు లబ్ధిదారి యొక్క అకౌంట్ నెంబర్ను కూడా వేసి మరీ ఇస్తుంది. మరి అయినా కూడా చెక్కులు మాయమవుతున్నాయంటే ఇది విచిత్రకరం. మరి ఇంకేం జిల్లా చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఇంకొకటి ఖచ్చితంగా ఇంటి పేరుతో సహా ఈ చెక్కులో ఇవ్వండి.
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ యొక్క భక్తుల కార్తీక అని ఉంటే భక్తుల కార్తీకనే ఇవ్వండి, బి కార్తీక అవసరం లేదు. అవసరమైతే ఆయన అడ్రస్ కూడా ఇవ్వండి ఆ యొక్క చెక్లో, పోయేదేం లేదు. కొంత ట్రాన్స్పరెన్సీ చేసినట్టు అవుతుంది, నిజమైన లబ్ధిదారునికి అందినట్టు అవుతుంది. ఈ రకంగా చాలా వరకు ఇటువంటి ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ చెక్లకు సంబంధించిన స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇవో నొక్కేస్తున్నారు. ఇలా 2024 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి గుర్తించినటువంటి మోసాల్లో జిల్లాలోని ఆసుపత్రులు ఉన్నాయి. కరీంనగర్ జమ్మికుంటకు చెందినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల నకిలీ బిల్లులపై విచారణ జరిగింది. అమాయకుల ఆధార్లు, వారి పేరిట నకిలీ వైద్య నిర్ధారణ, చికిత్స బిల్లులు గతంలో పెట్టారు. ప్రజాప్రతినిధుల వద్ద ఉండేటువంటి దళారులు ఎవరు? ఆయన సిబ్బంది తిరస్కరణకు గురయ్యారని చెప్పేసి చెబుతూ స్వాహా చేస్తున్నారు. పేరు, ఖాతా నంబర్లను సవరిస్తూ లేదా ఒకే ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులని ఒకరికొకరికి అందిస్తున్నారు. ఇదే తంతు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు సంబంధించి జరుగుతుంది. ఇప్పటి కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 2000, 3000 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒక సిఎంఆర్ఎఫ్ చెక్ రావాలన్నా నిజంగా ఇది హక్కు, ప్రజల హక్కు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ, ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి దళారులు వాటిని కాజేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ప్రజలు మాత్రమే దోచుకుంటున్నాం అనుకున్నాం ఎన్ని రోజులు. ఈ దొంగ హాస్పిటల్లో ప్రభుత్వాన్ని కూడా దోచుకుంటున్నాయి. దొంగ నకిలీ బిల్లును పెట్టి సిఎంఆర్ఎఫ్ బిల్లులు ఇచ్చి దరఖాస్తులు చేసినటువంటి ఘటనలు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయట. సో ఏ రకంగా డబ్బు దండుకోవాలో ఆ రకంగా డబ్బు దండుకునేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క హాస్పిటళ్ళు కరీంనగర్లో ఉన్నాయి. నిజం చెప్తున్నా. సో ఇది పరిస్థితి. సో ప్రభుత్వాలు కొంత ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో మరికొంత పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అసలైన లబ్ధిదారునికి చెక్కులు అందాలి. ఆ రకంగా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మీకే నష్టం జరుగుతుంది. మీ కార్యాలయ సిబ్బంది, మీ పిఏలు, మీ పిఆర్ఓలు తప్పు చేస్తే ఆ ఎఫెక్ట్ మీకే ఉంటుంది. వచ్చేటువంటి ఎన్నికలు ఉంటుంది. మీకు పోయేదేముంది? ప్రభుత్వం ఇస్తుంది కదా, మీ జేబులకెళ్ళి ఇస్తలేరు కదా. సో కొంత మీ పిఏలు, మీ పిఆర్ఓలు, మీ సిబ్బంది చేతి వాటను చూపెట్టకుండా మీరు జాగ్రత్త పడేటువంటి బాధ్యత ఎమ్మెల్యేలేదే. ఆ యొక్క చొరవ తీసుకొని ఖచ్చితంగా లబ్ధిదారికి అందేటువంటి ప్రయత్నం చేయండి.